వనమాలి వీక్షకులకు నమస్సులు. తన జీవితాన్ని తానే సంస్కరించుకొని సత్యానుభవం పొంది సంస్కరణోద్యమానికి ఆటవెలది పద్యాన్ని ఆయుధంగా ఉపయోగించి సమాజ శ్రేయస్సును ఆకాంక్షించిన మహాకవి యోగివేమనకు వేల వందనాలు సమర్పిస్తూ ధన్యవాదములతో మీ రామకృష్ణానంద. కలిమినాడు నరుడు కానడు మదమున, లేమినాడు మొదలె లేదు పెట్ట. కలిమిలేమి లేని కాలంబు కలుగునా, విశ్వదాభిరామ వినురవేమా. కలిమి వలన ధనాహంకారం కలిగినప్పుడు భేద సాధులను చూసే సంస్కారం ఉండదు. కలిమి కరిగిపోతే ఇవ్వటానికి ఏమీ ఉండదు. కలిమిలేములు కాలము యొక్క లీలలు. ఈ జ్ఞానంతో ధర్మబద్ధంగా జీవించడమే మనిషితనం. తీర్పనార్పలేని తీర్పరితనమేల, కోర్ప విప్పలేని నేర్పదేలా. పెట్టి పొయ్యలేని వట్టి బీరములేలా, విశ్వదాభిరామ వినురవేమా. ధర్మబద్ధంగా తీర్పు చెప్పలేని పెద్దరికమెందుకు? చేర్పు కూర్పులు లేని ప్రతిభా విశేషాలెందుకు? పెట్టే గుణం లేని వట్టి మాటలెందుకు? వేమన పద్యాన్ని కానని పాండిత్యం ఎందుకు? రాజవరులకిప్పుడు రణరంగముల చింత, పరమమునులకెల్ల పరము చింత. సగటు మనిషికేమో సంసారమున చింత, విశ్వదాభిరామ వినురవేమా. రాజులకు యుద్ధమంటే చింత, నాయకులకు ఎన్నికలంటే చింత, సామాన్యునికి సంసార బంధాలంటే చింత. చింత తొలగాలంటే దైవ పాదాల చింత మనస్సు నిలపాలి. తత్వమెరుగువాడు దైవంబు నెరుగును, సర్వసారములను జావచేయు. కదళి మృంగునట్లు గరళంబు మృంగునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్విక దృష్టి కలవాడు దైవాన్ని సర్వత్రా దర్శించి అనుభవించి సకల శాస్త్రాల సారాన్ని సరళీకృతం గావించుకుంటాడు. అజ్ఞానికి జ్ఞానానుభవం విషం త్రాగటమంత కష్టం, జ్ఞానికి అరటిపండు ఒలిచి తిన్నంత సులభం. చక్కెర పాయసంలో కరిగి మాధుర్యాన్నిచ్చినట్లు తత్వజ్ఞునికి దైవానుభూతి కరతలామలకమవుతుంది. పరుసమినుము సోకి బంగారమైనట్లు, కప్పురంబు జ్యోతి కలసినట్లు. పుష్పమందు తావి పొసగినట్లగు ముక్తి, విశ్వదాభిరామ వినురవేమా. పరుసవేది సోకి ఇనుము బంగారమైనట్లు, కర్పూరం అగ్నిలో లీనమైనట్లు, పూలలో పరిమళం ఇమిడి ఉన్నట్లు, జ్ఞానాగ్నిలో అహంకారము దగ్ధమైతే ఆత్మతత్వమే ఆనందస్వరూపమై తేజరిల్లుతుంది. కుండ పగిలనేని క్రొత్తది కొనవచ్చు, భూతలంబునందు పొందుగాను. కోలబడిన నరుడు కుదురుట హృదయా, విశ్వదాభిరామ వినురవేమా. కుండ పగిలిపోతే కొత్తది కొనవచ్చు, కానీ శరీరం కూలబడితే లేచి కుదుటపడటం చాలా కష్టం. కనుకనే శరీరానికి ఆరోగ్యము, జీవితానికి ఆనందము చాలా ప్రధానము.
సతము బాహ్య పూజ చాలా చేసిన పెద్దప్ప, కపటము విడలేక కష్టనరులు, ముక్తి నొందలేక మునిగిరి తమమున, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతగా ఖర్చు చేసి ఎంత గొప్పగా బాహ్య పూజ చేసినా కపట మనస్సు మారకపోతే ఆ పరమ మహేశ్వర తత్వం అనుభవానికి రాదు. ముక్తి పొందలేక మాయలో పడి సతమతమై సంతోషాన్ని దూరం చేసుకుని దుఃఖితులం కాక తప్పదు. దొంగ మాటలాడ దొరకునే మోక్షంబో, చేతగాని కోత చెల్లదిపుడు. గురువు వద్ద చేర గుణములు మారునా, విశ్వదాభిరామ వినురవేమా. స్వార్థం కోసం పూటకొక మాట, ఆశతో అవసరానికో అబద్ధం, చేతగాని చెల్లని కోతలు, నిలకడలేని మనస్సుతో గురు సాన్నిధ్యం నిష్ప్రయోజనం. తేనె తెరల జాడ తేనెటీగ ఎరుగు, సుమరసంబు జాడ భ్రమర మెరుగు. పరమయోగి జాడ భక్తుండెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. తేనె పట్టు ఎక్కడుందో తేనెటీగలకు తెలుసు, మకరందం ఎక్కడుంటుందో భ్రమరాలకు తెలుసు. సుజ్ఞాని అయిన భక్తునికి సద్గురు పదసన్నిధి తెలుస్తుంది. శివుని అనుభవంబు సృష్టి లోపల లేక, సంశయంబు చెడదు సాధకులకు. చెలగు దివ్యలేక చీకటి బాయునా, విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞానదీపంతో సృష్టిలోని సదాశివుణ్ణి సదా దర్శించాలి. ఇన్ని సాధనలు చేసినా తత్వజ్ఞానము లేకపోతే అనుభూతి పొందలేడు. దీపము లేకపోతే చీకటిని పారద్రోలలేము కదా. ఇంద్రియముల చేత నెగ్గుందుచుండెడు, వెర్రి మనుజుడేల వెదకు శివుని. ఇంద్రియముల రోసి ఈసుని చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రియ నిగ్రహం కలగకపోతే ఈశ్వరానుభూతి ఎలా కలుగుతుంది? మనస్సుని కట్టడి చేయకపోతే మహేశ్వర తత్వం అనుభవానికి రాదు. కడుపు నిండ సుధను క్రమముతో త్రావిన, పాల మీద ఏల పారు మనసు. తత్వమెరుగు వెనుక తపమేల జపమేల, విశ్వదాభిరామ వినురవేమా. తత్వజ్ఞానం కలిగి అనుభూతి కలిగిన తరువాత మిగతా విషయాల యందు మనస్సు పరుగులు తీయదు. ఏ విధంగా అంటే, కడుపు నిండుగా అమృతం త్రాగిన తరువాత పాలతో పనేముంది? ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద, మహిమ జూపువాడు మధ్యముండు. వేషధారి ఉదర పోషకుడధముండు, విశ్వదాభిరామ వినురవేమా. తన స్వస్వరూప జ్ఞానంతో భాషించిన వాడే ఉత్తముడైన తత్వజ్ఞుడు. మహిమ చేసే యోగి మధ్యముడు. ఉదరపోషణార్థం వేషం వేసుకున్నవాడు ఈ సమాజానికి ఉపయోగపడడు, తాను స్వరూప జ్ఞానాన్ని పొందలేడు. మాటకారవుతాడు తప్ప ముక్తిని మూట కట్టుకోలేడు. హృదయమందునున్న ఈసుని తెలియక,
శిలల నెల్ల మృక్కు జీవులారా, శిలల నేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినురవేమా. సర్వము పరమాత్మమయమే అయినప్పుడు శిలలు కూడా పరమాత్మ రూపాలే. కానీ కదిలే శివుడు మనిషి కదా. సాటి మనిషిలో ఉన్న సర్వేశ్వరుని దర్శించి జీవించగలిగితే సర్వేశ్వరుణ్ణి ఆరాధించినట్లే. శిలలకు మొక్కినంత మాత్రాన అవగాహన లేకపోతే చిన్మయ జ్ఞానం కలగదు, దుఃఖము తొలగదు. కాకి గూటిలోన కోకిలయున్నట్లు, భ్రమరమగుచు పురుగు బ్రతికినట్లు, గురుని కొల్చు వెనుక గురువు తానవునురా, విశ్వదాభిరామ వినురవేమా. సుఖదుఖాలతో కూడుకున్న ద్వంద్వభూయిష్టమైన ఈ జగత్తులో మన జీవితం ఉన్నప్పటికీ గురు సాన్నిధ్యం చేత బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు. ఏ విధంగా అంటే భ్రమరకీటక న్యాయంలా భ్రమరం చేసే ఝంకారనాదానికి మట్టి లోపల ఉన్న పురుగు కూడా భ్రమరంగా మారిపోతుంది. ఆ విధంగానే గురువిచ్చిన జ్ఞాన గుర్తుతో జీవించిన వాడే గురువై వెలుగొందుతాడు. మాట దిద్దవచ్చు మరి ఎగ్గు లేకుండా, దిద్దవచ్చు రాతి తిన్నగాను, మనసు దిద్దరాదు మహినెంత కష్టమో, విశ్వదాభిరామ వినురవేమా. తడబడే మాటను సవరించుకోవచ్చు, బండరాతిని కూడా శిల్పంగా సంస్కరించవచ్చు. కానీ భ్రాంతిమయమైన మనస్సును సరిదిద్దడం చాలా కష్టం. మనసు నందు ముక్తి మలయుచునుండగా, మనసు నిరుగలేక మనుజులెల్ల, మనసు నంటలేక మాయమైపోదురు, మనసు నంటలేక మాయమైపోదురు, విశ్వదాభిరామ వినురవేమా. మనస్సులోని మాలిన్యాన్ని విడిచిపెడితే మాధవుని యొక్క స్వరూపము ఆత్మదీపంగా భాసిస్తుంది. ఆత్మజ్ఞుడై వెలుగొందుతాడు యోగి. ఇది కానకపోతే మనసు మాయలో పడి మాయమైపోతుంది మన జీవితం. బ్రహ్మమును ఎరుగుము భావమందున నీవు, తన్నువు గుడిగా చేసి తన్ను నిలిపి, లోక బుద్ధి విడిచి లోచూపు చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. అనవసరమైన లోకవాసనలు వీడి లోకేశ్వరుణ్ణి లోచూపుతో అనుభవించటమే బ్రహ్మాన్నెరిగి జీవించడం. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని జూచి తెగడు వారే కాని తెలియలేరు, అమృత స్వాదు రుచుల హస్తమే మెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. కొంతమంది మహనీయులను చూసి హేళన చేస్తారు. తీపి మాధుర్యం చేతికి తెలియదు కదా, అమృతత్వపు మాధుర్యము హస్తానికే మెరుక, ఆధ్యాత్మిక అంతరంగానికి తెలుస్తుంది. మన్నును తినమన్న మండేరు జనులారా, మంటిలోని మేలు మరువనేలా, నేళ్లలోని మేలు నిఖిలమయ్యుండురా, విశ్వదాభిరామ వినురవేమా. మన వేమన యోగీంద్రుడు మన్ను తినమన్నాడు,
మనం బ్రతుకుతున్నదే మన్ను మీద, మనం తింటున్నదే మన్నిచ్చిన ఫలాలను. మన జీవితమే మన్ను మీద ఉంది. మనం తింటున్నది, ఆరగిస్తున్నది, ఆస్వాదిస్తున్నది, అనుభవిస్తున్నది, గమనము సాగిస్తున్నది ఈ నేల తల్లి ఒడిలోనే. ఇట్టి శరీరం భగవంతుడు మనకి ప్రసాదించాడు. నేను అన్న కర్తృత్వాన్ని వదలటమే మన్నును తినటం. కర్తృత్వ భావన వదిలితే పరమాత్మతత్వం అనుభవానికి వస్తుంది. నీళ్లలోని మేలు నిఖిలమయ్యుండురా అంటాడు వేమన. మన శరీరము నీటిపై ఆధారపడి ఉంది. సమస్త జీవకోటి నీటి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి. ప్రాణులకు ఆధారము, జీవనాధారము జలమే. ఇక్కడ నీరు అంటే జ్ఞానము. ఆ జ్ఞానమన్న జలాన్ని గ్రోలటమే జీవితానికి సార్థకత. పరగరాతి గుండు పగులగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపరాదయా, విశ్వదాభిరామ వినురవేమా. బండరాళ్లను పగులగొట్టి ముక్కలు చెయ్యవచ్చు, కొండను పిండి చెయ్యొచ్చు, కానీ కఠిన చిత్తాన్ని కరిగించలేము, ఆ గుండెను వెలిగించలేము. గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి తృప్తి కాదు. గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనే, గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనే, విశ్వదాభిరామ వినురవేమా. సమర్థవంతమైనటువంటి రాజు లేకపోతే రాజ్యం ఏ విధంగా అయితే అల్లకల్లోలంగా ఉంటుందో, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ విధంగానే సమర్థుడైనటువంటి సద్గురువు చెంత జ్ఞానాన్ని అభ్యసించకపోతే, ఆ యోగానుభూతి పొందకపోతే జీవితం నిరర్ధకమవుతుంది, దుఃఖమయమవుతుంది. గురువిచ్చిన జ్ఞానంతో ధ్యానంతో జీవించటమే ఆత్మప్రకాశంతో వెలగటం మెలగటం. అందుకే గురువు లేని విద్య గురుడ్డి విద్య అన్నారు మన పెద్దలు. అల్ప సుఖములెల్ల నాశించి మనుజుండు, బహుళ దుఃఖములచే బాధపడును. పరసుఖంబు నుండి బ్రతుకంగనేరడు, విశ్వదాభిరామ వినురవేమా. అల్పమైన స్వల్పమైన సుఖాల కోసం మనిషి దుఃఖాల పాలవుతాడు. కాసింత వివేకముంటే జీవితం సుఖమయం అవుతుంది. ఆ పరతత్వాన్ని ఎరిగి పరమానందాన్ని పొందటమే మనిషి జీవితం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. పాలలోన పులుసు లేలతో కలిసిన విరిసి తునకలగును విరివిగాను, తెలివి మనసులోన దివ్యతత్వము తేట, విశ్వదాభిరామ వినురవేమా. పాలలో పులుసు కలిసినప్పుడు పాలు విరిగిపోతాయి. మనస్సులో ఆశ కలిసినప్పుడు శాంతి దూరం అవుతుంది. కానీ వివేక యొక్క మానసంలో మాధవత్వమే దివ్యత్వమై భాసిస్తుంది. పాల నీరు క్రమము పరమహంసలెరుగు, నీరు పాల క్రమము నెమలికేల, అజ్ఞుడైన వాడు అలసివు నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. పాలను నీళ్లను వేరు చేసే జ్ఞానము హంసకుంటుంది, కానీ నెమలికి తెలియదు కదా. పరమహంసకు జ్ఞానాజ్ఞానాల విచక్షణ తెలుసు. అజ్ఞాని శివుణ్ణి కానలేడు, జ్ఞాని శివుణ్ణి మానలేడు. మంటి కుండ వంటి మాయ శరీరంబు చచ్చు నిన్నడైన చావదాత్మ,
ఘటములెన్ని అయిన గగనంబదేకమే విశ్వదాభిరామ వినురవేమా. ఘటాలలో పటాలలో మఠాలలో ఉన్నది ఒకే ఒక్క ఆకాశం. శరీరంలో ఉంటే చిదాకాశము, కనులు తెరిచి చూస్తే మహాకాశము. ఆ మహాకాశాన మహాశక్తి ప్రసవించినదే ఈ జగత్తు. మట్టి కుండ వంటి ఈ శరీరం ఎప్పుడైనా మట్టి పాలవుతుంది. శరీరానికి ఆధారమైనటువంటి అశరీరమైనటువంటి ఆత్మ శాశ్వతమైనది. ఎరుక కన్నను సుఖమే లోకమున లేదు, ఎరుక నెరుగనెవనికిరుక లేదు. ఎరుక నెరుగనెవనికిరుక లేదు. ఎరుక సాటి ఎరుక ఏ తత్వమున లేదు. విశ్వదాభిరామ వినురవేమా. ఆ మహాశక్తి యొక్క సంకల్పమే పూర్ణ ఎరుక. ఆ ఎరుక నెరిగిన మానసానికి నిత్యమూ ఆనంద సంపదే. ఎరుకకు మించిన ఎరుక లేదు. ఆ ఎరుకే శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మస్వరూపము. ఊరకున్న తెలియు ఉత్తమ యోగంబు, మానసంబు కలిమి మధ్యమంబు, ఆసనాది విధులు అధమ యోగంబురా విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞానమనే వెలుగుతో పరిపరి విధాల మనస్సు పరుగులు తీయకుండా ఉంటే అది ఉత్తమమైన యోగం. మనస్సుతో చేసే జపతపాదులు, పూజాది క్రతువులు మధ్యమ యోగం. ఆసనాది క్రియలన్నీ కూడా ఆరోగ్యానికి ఉపకరిస్తాయి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేకపోతే మోక్షానుభవం కలగదు. మనసు చూచి గెల్చి మనసులో సుఖించి, కడకు మోక్ష పదము కనునువాడు చెట్టు పెట్టు ఫలము చేకూరకుండునా. చెట్టు పెట్టు ఫలము చేకూరకుండునా. విశ్వదాభిరామ వినురవేమా. విచక్షణా జ్ఞానంతో మనస్సును గెలిచిన వానికి మోక్షం సులభం. ఏ విధంగానంటే అదును పదును చూసి నేలలో విత్తనాన్ని నాటితే ఆ విత్తు చెట్టై మన చేతికి ఫలాలనిస్తుంది. సత్సాధన మోక్ష ఫలాన్నిస్తుంది.